హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియో అయితే కొంచెం స్పీడ్గానే ఉంటుందండి, ఎందుకంటే స్టిచ్చింగ్ వీడియో ఎవరు కూడా అంత ఎక్కువసేపు లెంత్ ఎక్కువగా ఉంటే దాన్ని ఎవరు చూడరు, కాబట్టి స్పీడ్ అనేది పెట్టేసి తక్కువ టైంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నెక్కి పైపింగ్ వేయటం కోసం గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకొని ఇట్లాగా 2 పీసులను ఏ విధంగా జాయింట్ చేసేసుకొని నెక్కి పైపింగ్ అయితే వేసేసుకుంటున్నానండి. శారీలో వచ్చేసి గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా నేను గోల్డ్ కలర్ తీసుకొని నెక్కి గోల్డ్ కలర్ తోటి క్లాత్ తోటి పైపింగ్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా పైపింగ్ వేసేసుకున్న తర్వాత ముందుగానే షోల్డర్స్ అనేవి జాయింట్ చేసి నేను పైపింగ్ అనేది వేసుకున్నానండి. మీరు విడివిడిగా అయినా జాయింట్ చేసుకోవచ్చు. పైపింగ్ అనేది వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి లైనింగ్ అనేది జాయింట్ చేయండి. హ్యాండ్కి లైనింగ్ సరిపోనప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కూడా మెయిన్ క్లాత్ని ఇట్లా కూడా జాయింట్ చేసుకోవచ్చండి. ఇట్లా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకొని కరెక్ట్గా 2 హ్యాండ్స్ అనేవి ఇలాగా రెడీ చేసుకొని వీటిని బాడీ పార్ట్కి ముందుగానే జాయింట్ చేసేసుకోండి. హ్యాండ్స్కి ఈ హ్యాండ్స్ అనేవి షోల్డర్ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఇలా కుట్టుకుంటూ రండి. ఒక సైడ్ ఇలా కుట్టుకున్న తర్వాత రివర్స్ చేసుకొని మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కుట్టుకోవాలండి. హ్యాండ్ అనేది ఎప్పుడైనా సరే ఈ విధంగా స్టార్ట్ చేసి కుట్టినట్టయితే మీకు పర్ఫెక్ట్గా ముడతలు అనేవి రాకుండా ఈజీగా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత దీని మీద డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే, డబల్ స్టిచ్ వేసేటప్పుడు ఒకే లెంత్లో స్టిచ్ వేసుకుంటారండి. అప్పుడే మీకు ఎక్కడ కూడా హ్యాండ్ అనేది ముడతలు అనేవి కనిపించదు. అలాగే సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఫ్రంట్ బ్యాక్ అనేది కరెక్ట్గా చూసుకొని హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలండి. దీన్ని కూడా డబల్ స్టిచ్ అనేది వేసేసుకొని 2 హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్న బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ సైడ్ జాయింట్ అనేవి చేయకుండా దీనికి మనము కింద ఫ్రాక్ అనేది జాయింట్ చేయాలి. ఈ ఫ్రాక్ అనేది జాయింట్ చేసేటప్పుడు ఈ లైనింగ్ పీసు మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపైనా జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా బాడీకే లైనింగ్ సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి డైరెక్ట్గా కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ వైపు లైనింగ్ పెట్టేసేసి మూడింటిని కలిపి స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా పెట్టేసుకొని మూడింటిని కలిపేసి మిడిల్లో బాడీ పార్ట్ ఉంటుంది. లైనింగ్ వైపు లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ మూడింటిని కలిపి ఇలా పట్టుకొని స్టిచ్ వేసేసుకోండి. ఈజీగా త్వరగా అయిపోతుంది. మీకు ఇలా కుదరదు అనుకుంటే దానికి ఫ్రాక్ క్లాత్ బాడీ పార్ట్ క్లాత్ విడివిడిగా స్టిచ్ వేసుకొని విడిగా జాయింట్ చేసుకోండి. ఇలా కుట్టుకున్నట్టయితే మనకి ఖర్చు అనేది పైకి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విధంగా కుట్టుకోండి. ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిందండి. మీకు ఎవరికైనా కటింగ్ వీడియో కావాలంటే నా ఛానల్ని అయితే విజిట్ చేసి అందులో వీడియో అనేది చూడండి. ఈ విధంగా చివరి వరకు ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. మనం 1/2 ఇంచ్ అనేది కటింగ్లో ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాం. సేమ్ ఆ ఎక్స్ట్రా మాత్రమే మిగులుతుంది. మిగతా అంత క్లాత్ అనేది ఎక్కడ కూడా మిగలకుండా సరిపోతుందండి. దీని మీద కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి, అప్పుడు గట్టిగా ఉంటుంది. డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. ఇట్లాగే సెకండ్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసేయండి. లెంత్ ఎక్కువ అవుతుందని ఒక పార్టే చూపిస్తున్నానండి. ఈ విధంగా కుట్టుకుంటే ఎక్కడ కూడా ఖర్చులు అనేవి బయటకు కనిపించవు. మనం వేసుకున్నప్పుడు కూడా ఎక్కువసేపు గుచ్చుకోకుండా ఉంటుంటే అప్పుడు ఎక్కువసేపు క్యారీ చేయొచ్చు, కాబట్టి ఆ విధంగా కుట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్స్ అనేవి హ్యాండ్ లెంత్ అదే లూజ్ అనేది మార్క్ చేసుకొని, అలాగే చంక దగ్గర లూజ్ కూడా మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ అనేవి చేసేస్తే ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ హ్యాండ్ అలాగే చంక లూజు మార్క్ చేసుకున్నాను. ఈ రెండింటిని కలిపి ఒక స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ మీద కానీ స్టిచ్ వేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది. అలాగే నడుము లెంత్ కూడా మార్క్ చేసుకొని అక్కడికి మళ్ళీ స్కేల్ తోటి
దీన్ని కూడా లైన్ వేసి ఇలా కలపండి. మనం ఏ విధంగా అయితే లైన్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ సైడ్ జాయింట్ అప్పుడు ఇక్కడ ఫ్రాకుకి ఇలా క్రాస్గా రావాలి. ఇలా క్రాస్గా కుట్టుకున్నట్టయితే మనకు అక్కడ పై వైపున చూసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ముడతలు కానీ ఉగ్గులు కానీ అలాంటివి కనిపించకుండా ఫ్రాక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇలా చంక కుట్టు వరకు ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ బాడీ దగ్గర కూడా స్ట్రైట్గా ఇలా వచ్చి ఇలా క్రాస్గా ఇక్కడ 4 లేయర్స్ కలిపి పట్టుకొని 4ని కలిపి ఇక్కడ 4 ఇంచెస్ వరకు కలిపి కుట్టి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడే విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే కుట్టాలండి. తర్వాత సెకండ్ టైం స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా వచ్చినట్లయితే మీకు కరెక్ట్గా వస్తుందండి. ముందుగా మరలా సెకండ్ టైము మనము కుట్టేటప్పుడు లైనింగ్ పీస్ అనేది తీసుకొని కుట్టుకోవాలి. లైనింగ్ అనేది తీసుకొని లైనింగ్ మీద కుట్టుకుంటూ రావాలి. రెండు కుట్టుకునేటప్పుడు కూడా కరెక్ట్గా 4 ఇంచెస్ వరకు 4 లేయర్స్ పట్టుకొని ఇప్పుడు సమానంగా హెచ్చు తగ్గులేకుండా క్లాత్ అనేది కట్ చేసేసుకుంటే ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రాక్ అయితే ఈ విధంగా వచ్చిందండి. ఫ్రాక్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.